అలానే మిస్ చేస్తున్నాం. జనరల్‌గా వాహనాల్ని సీజ్ చేసేటప్పుడు 1, 2 సార్లు పోలీసులు ఆలోచిస్తూ ఉంటారు. తీవ్రమైనటువంటి నేరం చేస్తే తప్ప పోలీసులు ఎప్పుడు కూడా వాహనాలను సీజ్ చేయరు. కానీ మారుతున్నటువంటి పరిస్థితులు, జంజట్లో వస్తున్నటువంటి దూకుడు స్వభావం, ఈ కారణం చేత పోలీసులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ట్రాఫిక్ నియంత్రణ కోసం. అలాంటి వాటిల్లో విజయవాడ పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి. మీరు ఎవరైనా సరే వన్ వేలో రాంగ్ రూట్లో వెళ్ళారనుకో, వన్ వే ఉన్నప్పుడు రాంగ్గా వెళ్ళారనుకోండి, దాన్ని పాటించుకున్నాం, ఆ వాహనాలు మొత్తాన్ని సీజ్ చేస్తామని చెప్పి విజయవాడ పోలీసులు అనౌన్స్ చేశారు. సాధారణంగా మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వన్ వే ఉన్నప్పటికి కూడా వస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎవరు చూస్తారులే అని. కానీ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చిన తర్వాత, ఆర్టీజీఎస్ని ఆపరేట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ పోలీసు ఉన్నా లేకపోయినా మీరు వన్ వేలో ప్రయాణిస్తూ ఉంటే ఐడెంటిఫై చేస్తుంది. వెంటనే ఆ వాహనాన్ని సీజ్ చేస్తారు పోలీసులు. ఇలా సీజ్ చేయడంతో ట్రాఫిక్ నియంత్రించవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యం కాదు. మనం హైదరాబాద్ సిటీలో చూస్తూ ఉంటాం, విజయవాడ సిటీలో చూస్తూ ఉంటాం, వన్ వే ఉన్నప్పుడు కూడా ఎదురు వస్తూ ఉంటారు. ఈవెన్ హైవేలో కూడా అలానే వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వన్ వేని పాటించరు, సిగ్నల్ని పాటించరు, ట్రాఫిక్ రూల్స్ని పాటించరు, డ్రైవింగ్ రూల్స్ని పాటించరు, స్పీడ్ లిమిట్స్ని పాటించరు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. రోడ్డు మీద ఎక్కితే దైవాధీనం మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు. ఇలాంటి పరిస్థితి ఉంది భారతదేశంలో, ప్రత్యేకించి సిటీస్లో. సైడ్ నుంచి ఎవరు వచ్చి ఢీ కొడతారో కూడా తెలియనటువంటి పరిస్థితి. సక్రమంగా రూల్ ప్రకారం వెళ్తున్నప్పటికీ కూడా పక్కన ఉండేటువంటి వాళ్ళు కూడా అదే రూల్ పాటించాలి. ఎవరు పాటించకపోయినా ప్రమాదం జరుగుతుంది. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను చూస్తే, అలాగే రోడ్ యాక్సిడెంట్లో డెత్లను చూస్తే ఆందోళన కలిగిస్తుంది. టూ వీలర్లో వెళ్ళేటువంటి వాళ్ళని కార్లు టచ్ అయితే చాలు, టూ వీలర్ వాళ్ళు పోయి ఆ గ్రిల్కి గుద్దుకోవడం, స్పాట్ డెడ్ ఎక్కువ మంది అవుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? హెల్మెట్లు పెట్టుకోకపోవడం. హెల్మెట్లు పెట్టుకుంటే అట్లీస్ట్ బతుకుతారు, కాలో చేయి ఎరిగినా. కానీ హెల్మెట్లు పెట్టుకోవట్లా ఎవరు. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ అని చెప్పారు పోలీసులు, అయినప్పటికీ హెల్మెట్లు పెట్టుకోకుండా తిరుగుతున్నారు. కార్లు సీటు బెల్ట్ పెట్టుకోండి అని చెప్తారు పోలీసులు, కానీ సీటు బెల్ట్ పెట్టుకోరు. అలాగే జీబ్రా లైన్స్ ఉంటాయి, జీబ్రా లైన్స్ దగ్గర స్లోగా వెళ్ళమని చెప్తారా అని అక్కడ వెళ్ళరు. ఇట్లా ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసేటువంటి వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించడానికి పోలీసులు సిద్ధమయ్యారు. ప్రత్యేకించి వన్ వేలో కనుక మీరు రాంగ్లో ఆపోజిట్లో వస్తే, వన్ వే పాటించకపోతే కనుక మీ కార్లని లేదా మీ టూ వీలర్స్ని సీజ్ చేయబోతున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఒక పెద్ద డ్రైవ్ చేయబోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు ట్రాఫిక్ రూల్స్ ప్రకారమే మీరు ప్రయాణం చేయాలి, లేదంటే ఫైనో లేదా మీ వాహనం సీజో ఉంటుంది ఇక రాబోయే రోజుల్లో. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.